అతని ఆచూకీ ఎవరైనా చెబితే 10 లక్షలు బహుమానం. అమిత్ షా ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక కేంద్ర హోంశాఖ అయితే కనుక సంచలన ప్రకటన చేసింది. అతను ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షలు అయితే బహుమానం ప్రకటించింది. వివరాలు చూసుకున్నట్లయితే కనుక బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫోటోను విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయితే పోస్ట్ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని కూడా ఎన్ఐఏ హామీ ఇచ్చింది. ఇక మార్చి 1 బెంగళూరులోని రామేశ్వరం కేఫేలో పేలుడు ఘటన యావత్ దేశానికి కలవరపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్ళాడనే అంశంపై సీసీటీవీలో దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలో ఉన్న పేలుడు పదార్థాల సంచిని అక్కడ పెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం 5 కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను అయితే విశ్లేషించారు. తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకొని నల్లబూట్లు అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లౌస్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. వైట్ఫీల్డ్ అలాగే కుందేనహళ్లి మధ్య బిఎంటీసీ బస్సులో ప్రయాణించి సిఎంఆర్టీసీ బస్టాప్లో దిగి కెఫేకి అయితే వచ్చాడని తేలింది. సో దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా ఈ నిందితుడి యొక్క ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డునైతే కేంద్ర హోంశాఖ అయితే ప్రకటన అయితే చేసింది.